చేస్తూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. సముద్రం గొప్పదా, గాలి గొప్పదా? చెప్పండి. సముద్ర తీరంలో ఉన్నారుగా, చెప్పండి. ఏదో ఒకటి చెప్పయ్యా అంటారు. సముద్రం గొప్పదా, గాలి గొప్పదా అంటారా? చెప్పాలి. ఏం గొప్పది? గాలి గొప్పది. ఎందుకు తెలుసండి? సముద్రాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? అదొక్కసారి గిర్రని తిరిగి అనుకోండి, తుఫాన్. అంతేగా ఈసార్లే అనేది దరికి తీరాన్ని దాటింది అనుకోండి, అప్పుడు కొంచెం సముద్రం నిమ్మళం అవుతుంది. అంత పెద్ద సముద్రాన్ని కంట్రోల్ చేసేది గాలి. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుంది. 6 అడుగులు ఆజానుభవుడు ఆ మనిషి, 3 అడుగులు ఉంటుంది మా పుట్టెక్క. 6 అడుగులు ఆజానుభవుడు అండి, 3 అడుగులు కూడా ఉండదు అక్క. మరి అది ఏంటో నాకు ఆ రహస్యం నాకు అర్థం కాదండి అంటే సరే 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 సరేలే అంటాడు. సరే సరేలే సరే సరేలే అంటాడు. కొందరు అని సౌండ్ కూడా రాదు. ఓకే 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 అమ్మా, సరేలే సరే నేనేమన్నానమ్మాయి అంటాడు. సముద్రం ఎంత గొప్పది. అసలు గాలి కనపడుతుందండి అసలు. అన్న అక్కేరన్నా అంటే అదిగో నన్న ఇక్కడే అంటాడు. ఎందుకంటే ఆమె కనపడదు, భూమికి 3 అడుగులే ఉంది, నేను ఇటు చూస్తున్నా, ఆమె అట్టుందనమాట. మరి అది ఏం కంట్రోల్ నాకు అర్థం కాదండి. సృష్టి రహస్యం. ప్రైజ్ లార్డ్. ఆ సముద్రం మీద గాలి చేసే విన్యాసాలు, ఆ సముద్రంలో గాలి చేసే విచిత్రమైన పనులు, సముద్రానికి సమాధానం లేకుండా చేసి, ఆ సముద్రం మీద ప్రయాణం చేసే వాళ్ళకి సమాధానం లేకుండా చేసి, ఆ అలలో ఒక్కొక్కసారి ఆకాశానికి ఎక్కించినట్టుంది, ఒక్కొక్కసారి పాతాళాన్ని దిగినట్టుందండి. వాళ్ళ ప్రాణం వారిలో సమ్మసిల్లిపోయింది, ప్రాణం మీద విరక్తి కలిగింది, విసిగి వేసారిపోయారు. ముందుకు వెళ్ళినట్టే ఉంది జీవితం, మరలా వెనక్కి ఎవరో లాగుతున్నట్టు ఉంటుంది. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు, గమ్యం ఎటో తెలియక, తీరం ఎటో తెలియక, ఎటు తోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారంట. సమ్ టైం మన జీవితాల్లో అసలు ఏం చెయ్యాలో మనకు అర్థం కాదు. యెహోషాపాతు అంటాడు, అయ్యా ఏమి చెయ్యాలో నాకు తోచట్లేదయ్యా, నీవే మా దిక్కు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. వాళ్ళేమో 3, నేనేమో ఒక్కడిని. వాళ్ళదేమో 3 రాజ్యాలు, 3 దేశాలు, కానీ నేను ఒక్కడిని. ఒకప్పుడు మా పూర్వీకులు పితరులు వాళ్ళకి మేలు చేశారు. వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఆ మార్గాన్ని వచ్చేటప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి మేలు చేశాడు. నీ మాట విని ప్రభా, నీవు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఏ కీడు చేయకుండా ప్రయాణం చేసి, కానీ మేలును మర్చిపోయి, ఉపకారాన్ని మర్చిపోయి, ఉపకారానికి వ్యతిరేకంగా అపకారం చేస్తూ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కోసం వచ్చారు. ఏం చెయ్యాలో నాకు తోచట్లేదు, నాకు భయంగా ఉంది ప్రభువా, నీవే నా దిక్కు అని ప్రార్థన చేస్తాడు. జీవితంలో చెలరేగుతున్న తుఫాను బట్టి, సముద్ర ప్రయాణంలో గమ్యం తెలీదు, తీరం ఎట్టుందో అర్థం